ఈరోజు నా వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే ప్రార్థనలో ఎలా పోరాడాలి. హౌ టు రెజిల్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పోరాడుట ఎట్లు. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మళ్ళీ డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను. అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా అపవాది చాలా పోరాటాలు చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? ప్రార్థనలో ఎలా పోరాడాలని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందు నువ్వు ప్రార్థించకుండా అపవాది చాలా పోరాటాలు నీకు పెడతాడు. అపవాది నీతో కూడా పోరాడుతూ ఉంటాడు. ప్రార్థన గదిలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా, నీ మోకాళ్ళ మీద నువ్వు పడకుండా, నువ్వు మోకాళ్ళ మీద పడినా ఇంకేదో ఆలోచనలోకి వెళ్ళిపోయేటట్టు, లేకపోతే ఇంకేదో నీరసం, ఇంకేదో బాధ, ఇంకేదో ఆకలి, ఇంకేదో ఫోన్ కాల్, ఇంకేదో ఎవరో వచ్చి తలుపు తట్టడం, ఇవన్నీ కరెక్ట్గా ప్రార్థనలో ఉన్నప్పుడే జరుగుతాయి. అప్పుడు నువ్వు దేవుడికి ఎంత విలువిస్తున్నావు, నీ పనులకు ఎంత విలువిస్తున్నావు బయటపడుతుంది. అర్థమవుతుందండి? ఎవరైనా వచ్చి తలుపు తట్టగానే, లేకపోతే బయట చిన్న శబ్దం వినబడగానే, కుక్క మొరగగానే నువ్వు పరిగెట్టి బయటికి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు కుక్కకి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వడం లేదన్నమాట. అంతే కదా? చిన్న చీమ చిటుక్కు మనగానే నువ్వు లేసి వెళ్ళిపోతున్నావు ప్రార్థనలో నుంచి అంటే, చిన్న సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే ఇదేదో ఎమర్జెన్సీ కాల్ అన్నట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీకు దేవునితో ఉన్న అపాయింట్మెంట్ అంటే విలువ లెక్క లేదన్నమాట. డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్తామండి, డాక్టర్ ఎదురుగా కూర్చుంటాం. డాక్టర్ ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే ఫోన్కి ఏదో రింగ్ వస్తుంది, మాట్లాడతామా? సెల్ ఫోన్ తీసుకొని డాక్టర్ గారు ఒక నిమిషం ఆగండి నేను మాట్లాడాలంటామండి అనం. ఎందుకంటే డాక్టర్ అపాయింట్మెంట్కి డబ్బులు కడతాం కదా. డాక్టర్ అపాయింట్మెంట్కి డబ్బులు కడతాం. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆ డాక్టర్కి సర్జరీలు ఉంటే, వేరే అపాయింట్మెంట్స్ ఉంటే అవన్నీ చూసుకొని వచ్చేదాకా వెయిట్ చేస్తాం. కాబట్టి చాలా విలువ. అమ్మో, డాక్టర్ గారితో ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకోవాలని చక్కగా మాట్లాడి ఆ తర్వాత బయటకు వచ్చాక ఏమనుకోవద్దండి ఫోన్ ఎత్తలేదు, నేను డాక్టర్ అపాయింట్మెంట్లో ఉన్నానని వాళ్ళకి సర్ది చెప్పుకుంటాం. కానీ పరలోకపు డాక్టర్లకు డాక్టర్ అయిన దేవుడితో అపాయింట్మెంట్ అప్పుడు మాత్రం ఈ అపాయింట్మెంట్లన్నీ మనం అటెండ్ అయ్యి ఆ దేవునికి మాత్రం విలువ చాలాసార్లు ఇవ్వం. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాము, దేవునికి మన హృదయంలో, మన జీవితంలో ఎంత స్థానం ఇస్తున్నాం అనేది మన యాక్షన్స్, మన యొక్క క్రియలే చూపిస్తాయి. అర్థమవుతుందండి? చెప్పడం కాదు, పాటలు పాడడం కాదు. నిన్నే ప్రేమింతును, నా ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరే వరకు, ఈ పాటలన్నీ పాడుతూ ఉంటాం ఇక్కడ కూర్చొని. ఈ పాటలు కొన్నిసార్లు అబద్ధాలని మనమే రుజువు చేసేస్తూ ఉంటాం. ఎట్లా అంటే మనము వేరే పనులకు ఇచ్చిన ప్రాధాన్యత, ఇతర వ్యక్తులకు ఇచ్చిన ప్రాధాన్యత, మన స్వంత పనులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని సన్నిధికి, దేవునితో మాట్లాడే ప్రార్థనా సమయానికి ఇవ్వనప్పుడు. కనుక ప్రార్థన అంటే ఏంటంటే ఇట్ ఈస్ అపాయింట్మెంట్ విత్ గాడ్. హల్లెలూయా! దేవునితో అపాయింట్మెంట్. నువ్వు